గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వీడియోకి సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక ముందు కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక లేట్ ఎందుకు, సెకండ్ డే ఆఫ్ అవర్ ట్రిప్ ఎలా జరిగిందో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు రోజు గ్రాండ్ కనియన్ నుండి హోటల్కి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. సో లేట్గా నిద్రపోయి లేట్గా లేవడం వల్ల చాలా డల్గా డ్రౌజీగా ఉండే మార్నింగ్. ఈవెన్ దో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. దగ్గరలో స్టార్బక్స్ తప్ప వేరే ఆప్షన్ లేకుండే. సో నా ఫేవరెట్ ఎగ్ పెస్టో శాండ్విచ్ అండ్ వినీత్ మాత్రం ఇంపాసిబుల్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంపాసిబుల్ అంటే ఏం లేదు, అదొక వెజిటేరియన్ శాండ్విచ్. ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాక కూడా నాకు ఐస్ క్రీమ్ ఆర్ స్మూతీ కావాలంటే విన్ను నన్ను పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ స్టోర్కి తీసుకెళ్ళాడు. సో అక్కడ ఉన్న మెనూ అంతా స్కాన్ చేసేసి మాకు కావాల్సింది అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం. ఫుల్గా తినేసి అక్కడ నుండి బయటకి అయితే మనం ఇప్పుడు సౌత్ పాయింట్ లంచ్కి చెక్ఇన్ చేయడానికి వచ్చాం. దానికి కూడా పెద్ద చెక్ఇన్ అని దానికి పెద్ద లైన్ ఉంది. సో ఆ లైన్ చూద్దాం పదండి. వీళ్ళేంటి బ్రేక్ఫాస్ట్ చేయగానే వెంటనే లంచ్కి వెళ్తున్నారని అనుకుంటున్నారా? కాదు, యాక్చువల్లీ మేము ఉంటున్న హోటల్కి లంచ్ ఇంక్లూడెడ్. అది మేము టైంకి చేయాలంటే 1 or 2 hours ముందు వచ్చి చెక్ఇన్ చేసుకోవాలి. మేము ఉండేది ఇక్కడే, మేము ఉండేది బిల్డింగ్లో. ఎక్కడ చెక్ఇన్ అయితే చేసేసాం. అక్కడ వెయిటింగ్ హాల్లో వేగాస్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అలా వాల్కి అయితే హ్యాంగ్ చేశారు. ఇలా వెయిట్ చేస్తున్నప్పుడు హోటల్ వాళ్ళ నుండి ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చి డైనింగ్ హాల్కి అయితే తీసుకెళ్లారు. తింటున్నప్పుడు షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు, అందుకే షూట్ చేయలేదు. బట్ మేమైతే ఫుల్గా తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ బెల్లాజం స్ట్రీట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది వేగాస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్, బెల్లాజియో స్ట్రీట్. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. యూఎస్లో అట్ నైట్ టైం ఇంత హ్యాపెనింగ్ ఉన్న ప్లేస్ని నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఇదే బెల్లాజియో ఫౌంటైన్ షో జరిగే ప్లేస్. అండ్ ఈ షోకి ఏ టికెట్స్ ఉండవు. ఇక్కడ ఎవ్రీ 15 minutesకి, మార్నింగ్ టైంలో అయితే ఎవ్రీ 30 minutesకి వాటర్ షో జరుగుతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఎవ్రీ 15 minutesకి జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అది. సో యా, చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ కనిపిస్తుంది చూడండి, అదే బెల్లాజియో హోటల్. దాని ముందే మనకి వాటర్ ఫౌంటైన్ షో అనేది జరుగుతుంది. ఎవ్రీ 15 minutesకి నైట్ టైం అండ్ డే టైంలో ఎవ్రీ 30 minutesకి ఈ వాటర్ ఫౌంటైన్ షో జరుగుతుంది. నేను ఎప్పటి నుండో చూడడానికి వెయిట్ చేస్తున్న ఈ వాటర్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీరే చూడండి, లిటిల్గా వాటర్ డ్యాన్స్ వేసినట్టుంది. చూస్తున్నంతసేపు వావ్ అనిపించింది. సో అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ షో అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ అప్పుడప్పుడు క్లాసికల్, రొమాంటిక్ అలా డిఫరెంట్ ట్యూన్స్ ప్లే చేస్తారు. వాటర్ షో అయిపోయాక మేము ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ఫౌంటైన్ వెళ్ళాలనుకున్నాం. అలా వెళ్తున్నప్పుడు ఇలా కాస్ట్యూమ్ వేసుకుని ఒక అమ్మాయి అయితే నన్ను గ్రాప్ చేసుకొని ఒక ఫోటో దిగింది. చూస్తుంటే నేను కొంచెం ఎగ్జైట్ అవుతున్నా అని అనుకుంటున్నారు కదా? కాదు, యాక్చువల్లీ నేను చాలా ఎగ్జైట్ అవుతున్నా. యూజువల్లీ చిన్న వాటికి కూడా ఎగ్జైట్ అవుతాను నేను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నుండి ఫౌంటైన్ వ్యూ చూస్తున్నాము. ఇట్ సైడ్ నుండి ఇంకా బాగుంది విత్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ వ్యూ. అపోజిట్ సైడ్ నుండి వ్యూ ఎంత బాగుంటుందని తెలిస్తే ఫస్ట్ ఎయిట్ వస్తుండే. షో అయిపోయాక స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. మీరు చూస్తున్నట్టయితే ఆ స్ట్రీట్ అంతా కూడా మొత్తం లైటింగ్తో ఉంటుంది అండ్ ఫుల్ లగ్జరీ కార్స్ అటు ఇటు తిరుగుతుంటాయి. ట్రాఫిక్ కూడా ఎక్కడ ఆగదు. అండ్ మీరు ఆ స్ట్రీట్లో ఎక్కడికి వెళ్ళినా పెద్ద మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తాయి, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా అన్ని కెసినోస్. ఇప్పుడు మేముంది రోడ్ క్రాస్ చేయడానికి కట్టిన ఒక వాక్వే మీద. ఆ వాక్వేలోకి వెళ్ళి మధ్యలో నిల్చొని చూస్తే వ్యూ చాలా క్రేజీ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ కనిపిస్తున్న మాల్లోకి వెళ్ళిపోయాం. సో మనం ఇప్పుడు ఒక మాల్లో ఉన్నాం. మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం లాస్ వేగాస్ ట్రిప్ సౌత్. ఇక్కడ మీకు కనిపిస్తుంది రెయిన్ ఫారెస్ట్ కెఫే. చూడడానికి అయితే చాలా బాగుంది, మొత్తం జంగల్ థీమ్లో. ఈ మాల్ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేసి ఏదో ఒక కెసినో లోపలికి వెళ్ళి ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాం. ప్లానెట్ హాలీవుడ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. వేగస్లో కెసినోస్ చాలా ఫేమస్, చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా కెసినోకి వచ్చి వాళ్ళ లక్ని మాత్రం టెస్ట్ చేసుకోవాల్సింది పక్కా. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా లైట్స్, డాన్సర్స్, మ్యూజిక్, గేమ్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. పక్కనే ఉన్న డ్రింక్స్ కౌంటర్కి వెళ్ళి ఆ మెనూ అంతా స్కాన్ చేసేసి మాకు కావాల్సిన డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కెసినోలో రోలే ఆర్ పోకర్ ఆర్ స్లాట్ మెషిన్స్ ఏది ఆడాలనుకున్నా మన క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు. అక్కడే ఉన్న ఏటీఎంలో వెళ్ళి డ్రా చేసుకొని ఆ క్యాష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొన్ని చిప్స్ ఇస్తారు, అది పెట్టుకొని మనం ఆడుకుంటాం.
మేము కూడా మా లక్‌ని టెస్ట్ చేసుకోవాలనుకున్నాం. సో, కొన్ని మనీ విత్‌డ్రా చేసుకొని, చిప్స్ తీసుకొని రోలే ఆడడానికైతే వెళ్ళాం. ఆడాం, బాగా ఆడాం. కొంచెం లిటిల్ బిట్ ప్రాఫిట్‌తో అయితే బయటికెళ్తున్నాం. అక్కడున్న మిగతా కెసినోస్ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో, మేమిప్పుడు నెక్స్ట్ ఎళ్ళబోతుంది అక్కడ కనిపిస్తున్న ఈఫిల్ టవర్ కెసినోకి. లోపలికి వెళ్ళగానే ఒక ఆర్ స్ట్రక్ మూమెంట్‌లో అయితే ఉన్నాం. ఎందుకంటే మీరే చూడండి యాంబియన్స్, ఆ స్టైల్, ఆ వైబ్ అంతా కూడా క్రేజీ మస్తుండే అక్కడ. మొత్తం ఒక వింటేజ్ స్టైల్‌లో, ఒక ప్యారిస్ థీమ్‌లో, అక్కడ ప్యారిస్‌లో ఏదైనా విలేజెస్ ఉంటే మొత్తం ఆ విలేజ్ వైబ్ అంతా కూడా అక్కడే ఉండింది. నెక్స్ట్ టైం వేగస్‌కి వచ్చినప్పుడు చెక్ లిస్ట్‌లో చేయాల్సినవి 2 థింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. 1 ఈ పారిస్ థీమ్ కసినోలో మాత్రం పక్కా టైమ్ స్పెండ్ చేయాలి. 2 స్పియర్ షో కూడా చూడాలి. మేము ఈసారి మిస్ అయ్యాం. ఈ వేగస్ ప్లాన్ సడన్ ప్లాన్ అవ్వడం వల్ల మాకు టికెట్స్ దొరకలేదు. సో, అది కూడా. ప్రెజెంట్ అయితే మాకు చాలా ఆకలైతుంది. అందుకే అక్కడ నుండి బయటకొచ్చేసాం. సో, అక్కడ నుండి మెయిన్ రోడ్‌కి ముందుకు నడవాలంటే వాక్‌వే ఇలా ఉంది. మొత్తం అటు ఇటు స్టోర్స్. నైట్ టైమ్ కాబట్టి స్టోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. బట్ జస్ట్ ఇమాజిన్ డే టైమ్‌లో అయితే ఎంత రష్ ఉంటుందో అక్కడ. సో, ఫైనల్లీ మేము ఒక రెస్టారెంట్ ఫిక్స్ అయ్యాం. అక్కడ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ ఉండే. ఇప్పుడు కనిపిస్తున్న అక్కడ ఓపెన్ రెస్టారెంట్ మాత్రం బావుంది. కాకపోతే వెదర్ చాలా చల్లగుండే అండ్ విండీగా గూడా ఉండే. సో, ఫాస్ట్‌గా అక్కడ నుండి తినేసి వెళ్ళిపోవాలనుకున్నాం. మెనూ అంతా స్కాన్ చేసేసి మాకు నచ్చిన కొన్ని ఐటెమ్స్ మాత్రం చెప్పుకున్నాం. నేనైతే పార్మెజాన్ చికెన్, చికెన్ విత్ స్పాగెటీ అన్నీ నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ చెప్పుకొని ఫుల్‌గా కుమ్మేసా. కాకపోతే వీళ్ళకి మాత్రం పాపం ఆ కొన్ని డేస్ మాత్రమే వెజ్ తింటుండే. ఆప్షన్సే లేవు. జస్ట్ మొజరెల్లా స్టిక్స్ తిన్నాడు. బెల్లాజియో స్ట్రీట్ నుండి స్టార్ట్ అయిపోయి ఫ్రీమౌంట్ స్ట్రీట్‌కైతే వెళ్తున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్స్ ఇన్ వేగాస్ అండ్ ఆల్సో మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్. ఈ వేగస్‌లో మీరు ఎక్కడ చూసినా కూడా ఎవ్వరైనా కూడా అందరూ ఒక పార్టీ మోడ్‌లో మొత్తం వైబ్ అయితూ లైట్స్, డీజే అన్నీ ఇవ్వే. డల్ ఎవరు లేరు. ఇదే మనం చూడబోయే ఫ్రీమౌంట్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ వేగాస్‌లో ఉన్న డౌన్ టౌన్‌లో ఉంటది. వావ్! ఇది ఒక జస్ట్ స్ట్రీట్ అయితే కాదు. ఒక ఫెస్టివల్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. ఇక్కడున్న వైవా విజన్ కెనోపీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎల్ఈడీ స్క్రీన్ అది. ఆ ఎల్ఈడీ స్క్రీన్ ఇక్కడ స్ట్రీట్ అంతా కవర్ చేస్తది. అండ్ ఎవ్రీ 5 మినిట్స్‌కి ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ, ఆ లైటింగ్స్ గానీ అన్నీ చేంజ్ అయితూ ఉంటాయి. ఈ స్ట్రీట్‌లో స్ట్రీట్ డాన్సెస్ గానీ, గిటార్ ప్లేయర్స్ ఆర్ లైవ్ సింగర్స్ లేదంటే డీజే షోస్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు అండ్ 24/7. యాక్చువల్‌గా దీన్ని మనం ఫ్రీమౌంట్ స్ట్రీట్ అనడం కంటే ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ స్ట్రీట్ అంటే ఇంకా బావుంటదేమో. కొంచెం డీజే సౌండ్ వింటేనే మనం ఆగం. అలాంటిది చుట్టూ ఇంత వైబ్ ఉంటే మనల్ని ఎవరు ఆపేది అన్నట్టు బిహేవ్ చేస్తాం ఇంకా. అక్కడున్న ఎల్ఈడీ స్క్రీన్ గానీ, లేదంటే దాంట్లో ఎవ్రీ ఫ్యూ మినిట్స్‌కి చేంజ్ అయితున్న లైట్ షోస్ గానీ, లేదంటే ఆ స్ట్రీట్ అంతా కలర్‌ఫుల్‌గా ఉండడం వల్లేమో నాకైతే ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉన్నట్టుంది. ఈ ప్లేస్‌లోకి మనం ఎన్ని సార్లొచ్చినా గూడా మనకు బోర్ కొట్టదు. అండ్ ఎప్పుడు వేగాస్‌కొచ్చినా గూడా పక్కా రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్ పర్ఫార్మర్ ఇక్కడ ఎంత యూనిక్‌గా పర్ఫార్మ్ చేస్తున్నాడో. ఈ స్ట్రీట్ డే టైమ్‌లో కూడా ఇంతే క్రౌడీ అండ్ హ్యాపెనింగ్‌గా ఉంటది. విత్ స్ట్రీట్ పర్ఫార్మర్స్ అండ్ డీజేస్ అండ్ ఆల్. కాకపోతే నాకు పర్సనల్‌గా నైట్ టైమే నచ్చింది. ఎందుకంటే డే టైమ్‌లో ఆబ్వియస్‌గా ఇన్ని లైట్ షోస్ అయితే ఉండవు. ఈ స్ట్రీట్‌లో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఏంటంటే జిప్ లైన్ ఓవర్ ద స్ట్రీట్. ఈ స్లాట్‌జిల్లా జిప్ లైన్ అందరూ చేస్తారు. చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు గానీ అదొక మంచి ఫన్ ఉంటది. ఇటు లాస్ట్ నుంచి అటు ఎండ్ వరకు ఎళ్తే కింద ఉన్న క్రౌడీ స్ట్రీట్ అంతా కూడా మనం పైన నుండి చూడొచ్చు. నేను చేయలేదు ఆ యాక్టివిటీ. ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయం. ఇక్కడ మీరే చూడండి వాళ్ళందరిని చూస్తే ఫుల్‌గా బూజాయి మంచిగా ఎంటర్‌టైన్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. ఎవ్వరిని పట్టించుకోకుండా ఫుల్ డాన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలామంది పిక్చర్స్ దిగుతూ ఉంటారు. వెల్కమ్ టు ఫ్యాబులస్ డౌన్ టౌన్ లాస్ వేగాస్ నెవాడా ఆ బోర్డ్ పిక్చర్స్‌లో పడేలాగా. ఇక్కడే ఫ్రీమౌంట్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అని కూడా ఉంటది. అక్కడ ఎలా ఉంటదంటే మొత్తం బార్స్, కాఫీ షాప్స్ అంతా ఆర్ట్స్, క్లాసీ థింగ్స్ ఉంటాయి అన్నీ. ఈ స్ట్రీట్‌కి మొత్తం కాంట్రాస్ట్‌గా ఉంటదది. అక్కడ ఎక్కువ లోకల్స్ హ్యాంగ్ ఔట్ అయితూ ఉంటారు. ఆబ్వియస్లీ మేము కొన్ని వీడియోస్, ఫోటోస్ అండ్ రీల్స్ అట్లా తీసుకోవాలనుకున్నాం. సో ఇక్కడ చూడండి మేమేదో సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఒక అతనొచ్చి మాకు జాయిన్ అవుతాడు. అతను మేము బాగున్నామని చెప్పాడు. నేను కూడా బ్లష్ అవుతూ థ్యాంక్ యూ చెప్పా.
ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇంత డీజే ఉన్నాక నేను డాన్స్ చేయలేకపోతున్నా. ఎలాగైనా డాన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయా. అక్కడున్న ఇద్దరిని అడుగుదాం అనుకున్నా, కెన్ ఐ ప్లీజ్ జాయిన్ యూ అని. సో వెళ్ళి అడిగేసా. వాళ్ళు యా ఆఫ్ కోర్స్ అని అన్నారు. సో వాళ్ళతో 2 స్టెప్పులు వేసాక అర్థమైంది వాళ్ళ స్టెప్పులు వేరు, మన స్టెప్పులు వేరు. వాళ్ళకి మనకి బిల్కుల్ వైబ్ మ్యాచ్ కాదని. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసిన అక్కడ నుండి. ఇలా మా వేగస్ ట్రిప్ అయితే అయిపోయింది. వెంటనే 1 అవర్లో మాకు ఫ్లైట్ ఉండే. సో వెంటనే రూమ్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. సెక్యూరిటీ చెక్ ఇన్ అవన్నీ అయిపోయాయి. సో యా గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.